జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకు బాధ కలిగిందే. అమ్మా భవానీ, అలా అంటావేంటి తల్లి? నిష్టగా నేను మొదలుపెట్టిన వ్రతాన్ని కష్టపడి నా కోడలు పూర్తి చేసింది కదా. నా మాటలే తప్పు పడుతున్నావే. ఆదిలోనే అపశకరం జరిగింది. కలసం చెయ్యి మారిందే. అగ్గి తొక్కినా, గుండం దాటినా తప్పు తప్పేనే. నీకు శిక్ష తప్పదు. శిక్ష, పరిహారం చెల్లించాల్సిందే. పరిహారమా? ఏ పరిహారం తల్లి? ఎవరి వల్ల కలసం జారిందో వాళ్ళకి 25 కొరడా దెబ్బలు పడాల్సిందే. అప్పుడే నా కళ్ళకు చలువ, మీ అందరికీ మేలు. అయితే కలసం నా చేతిలోంచి జారిపోయింది. కొరడా తిప్పలు నన్ను తినమంటావా? తప్పు నీది కాదే, కలసం తాకిన అమ్మాయిది. వదలా, వదలంటే వదలా. పరిహారం చెల్లించకపోతే పాపం తగులుతుంది. ఇంట్లో పెద్ద ప్రాణానికి ప్రమాదం. శాంతి కావాలి, పరిహారం చెల్లించాల్సిందే. కలసం తాకిన వాళ్ళు కొరడా దెబ్బలు తినాల్సిందే. అంటే ఇప్పుడు నా కోడలు వైష్ణవి కొరడా దెబ్బలు తినాలా? తప్పు ఉన్నప్పుడు పరిహారం కూడా తప్పదత్తయ్య గారు. వద్దు వైష్ణవి, ఇంత చేసి నువ్వు కొరడా దెబ్బలు తిండవేంటి? ఇంత చేసిన తర్వాత పరిహారానికి జంకటం ఎందుకు అమ్మమ్మగారు? మీకోసం, మన కుటుంబం కోసం నేను ఏ శిక్షనైనా ఆనందంగా భరిస్తాను. వ్రతం పూర్తయ్యాక ఫలితం అందకపోతే ఎలా అమ్మమ్మగారు? స్వామి, ఏమిటిదంతా స్వామి? మీరైనా వద్దని చెప్పండి. అమ్మవారు పరిహారం అడిగారు. కాంక్ష ఏదైనా, ఆకాంక్ష ఎవరిదైనా ఈ శిక్ష పశ్చాత్తాపం, పరివర్తన కలిగించిందమ్మా. మీ క్షేమం కోరేగా అమ్మవారు అడిగారు. మీరు కానివ్వండి. అమ్మవారి సన్నిధిలో కొరడా దెబ్బలు విజయాలే కాని అపజయాలు కలిగించవమ్మా. అమ్మవారి కలశాలు అమ్మవారికి సమర్పించు వైష్ణవి. అలాగే స్వామీజీ.
నన్ను కొట్టి మీ కసి తీర్చుకోండి అత్తయ్య గారు. మీ కోపం చల్లారి నా చెల్లినైనా చల్లగా చూసుకుంటే చాలు. నా దోషం లేదని తెలుసు, కానీ ఇలా అయినా మీ ద్వేషం తగ్గితే చాలు. స్వామీజీ అన్నట్టు మీలో పశ్చాత్తాపం పరివర్తన మొదలైతే చాలు. కొట్టండి అత్తయ్య గారు. రేఖ, ఆగు రేఖ. వద్దు రేఖ, వద్దు, కొట్టద్దు. నా మాట విను. వైష్ణవి వదిలే. అమ్మవారి ఆజ్ఞ, వద్దనకూడదు అమ్మమ్మ గారు. మీరు కొట్టండి అత్తయ్య గారు. నిన్ను కొట్టడానికి చేతులు రావడం లేదు వైష్ణవి. శాంతించాలంటే కొట్టక తప్పదు అత్తయ్య గారు. భలే దొరికావే, తోలు ఊడిపోవాలి. రేఖ, ఇక చాలా ఆపు. నేనేమైపోయినా పర్వాలేదు. తనలా కొడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అలా చూస్తూ భరించడం నా వల్ల కాదు. అమ్మవారు శిక్ష కోరింది కానీ లెక్క ఖచ్చితం కాదమ్మా. ఇక చాలు. అమ్మా జగదీశ్వరి దేవి గారు, మీ మనవరాలే మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక నాకు సెలవు. బులెమ్మా, 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 వైష్ణవి, బులెమ్మా, అమ్మా వైష్ణవి, 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 బులెమ్మా, బులెమ్మా, వైష్ణవి, అమ్మా, లే తల్లి. బులెమ్మా, వైష్ణవి, వైష్ణవి అమ్మా. ఛ! నేననుకున్నదొకటి, చివరికి అయ్యిందొకటి. పరిహారానికి ముందుకొచ్చి అందరి దృష్టిలో గొప్పదైపోయింది. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.